జగన్ కోర్టుకి హాజరవ్వాలి. కానీ ప్రతి శుక్రవారం ఆయన ఏదో ఒక వంక పెట్టుకుని కోర్టు మానేస్తున్నారు. లేదంటే ప్రతి శుక్రవారమే ఆయన ప్రజల్లోకి వస్తున్నారని చెప్పేసి చూస్తూనే ఉన్నాం. దీని మీద ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మరి కోర్టుకు హాజరయ్యాడు ముఖ్యమంత్రి అవ్వకముందు. ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు హాజరయ్యాడు. ముఖ్యమంత్రి అయితే అయిన తర్వాత ముఖ్యమంత్రి వంక పెట్టుకుని ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి కోర్టుకు వెళ్ళలేదు. ఇప్పుడేమో మళ్ళీ ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఇప్పుడు కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కోర్టుకు వెళ్ళాలంటే మరి కోర్టు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ప్రతి శుక్రవారం ఆయనకి పర్మిషన్ ఇస్తే కాదు, ఆయన కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కేసు కూడా త్వరగా అవ్వాలి. 10 సంవత్సరాల నుంచి కూడా బెయిల్ మీదే బయట తిరుగుతున్నారు. అది అంతా కూడా మేనేజ్ చేసుకొచ్చాడు ఇప్పుడు దాకా కూడా. అంటే వంక ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి వంక పెట్టి నడిచింది. వాళ్ళు ముఖ్యమంత్రి పోయింది, సామాన్యుడిగా ఉన్నారు, సామాన్య ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసెంబ్లీ కూడా సామాన్య ఎమ్మెల్యేగా వస్తున్నాడు. చేత ఖచ్చితంగా కోర్టు సీరియస్గా తీసుకుంటుంది. ఈ విషయాన్ని అన్నీ కూడా ఎంక్వైరీ చేసి అన్నీ కూడా చేయటం జరుగుతుంది. 40 రోజులకే రాష్ట్రపతి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా పదవి లేకుండా బతకలేడు ఆయన. చేత మేము 5 సంవత్సరాలు మమ్మల్ని హింసించాడు. చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈవేళ ఆయన చెప్పి మాట్లాడినట్టు చాలా ఏమనాలో ప్రజలు ఏమనుకుంటారో కూడా అర్థం అవ్వకుండా మాట్లాడుతున్నాడు ఆయన. కరెక్ట్గా 15 రోజులు అయింది రాష్ట్రపతి పాలన పెట్టాలన్నాడు. 16 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ రాష్ట్రంలో 16 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు వెంటనే చేయాలంటే ఎక్కడ వస్తుంది? ఇవన్నీ రికవర్ చేయాలి. చంద్రబాబు నాయుడు కనుక ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని ప్రజల్లో నమ్మకం ఉంది. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తానని ధీమా ఉంది. మరి ఈయన మరి అన్నీ కూడా వంకలు పెట్టియాలి. అసెంబ్లీ కూడా మరి ఇలా గవర్నర్ గారు వచ్చాడు. గవర్నర్తో కంచేపని ఒప్పుకోబట్టి వినాలి కదా. వినకుండా ముందే పోవాలి, బయటికి పోవాలి, ఎక్కడికో పోవాలని చేత అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మొదలైనప్పటికీ కూడా మొదలైన మొదటి రోజే నల్ల చొక్కాలు వేసుకొచ్చి బయటికి బాయ్కట్ చేశారు. మరి ప్రజా సమస్యలు ఎలా తెలుసుకుంటారు ఇలాంటి వాళ్ళు? ఆయన ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాష్ట్రంలోని వ్యక్తిగత కారణాలు జరిగిన గొడవలు కూడా ఈవేళ పార్టీకి ఆపాదిస్తున్నాడు. ఈవేళ ఎందుకంటే చాలా 1-2 మంటలు జరుగుంటాయి. జరిగితే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి పాత కక్షలు ఏ ఉన్నాయి, కక్షల మీద ఈవేళ జరిగి ఉంటాయి. జరిగితే దాన్ని తీసుకెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి 5 సంవత్సరాలుగా అసలు హత్యలు ఏమి జరగలేదంటారా? ఈయన కూటమి అధికారంలోకి వచ్చాకే జరిగినట్టుగా యాక్చువల్లీ ఎప్పుడు జరుగుతాయి, పర్సనల్గా జరుగుతాయి, చేంజ్ని జరుగుతాయి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పని కట్టుకుని ఒకరిని చంపాలన్న ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు. హత్య రాజకీయాలు బాబాయినే చంపినోడు మామూలు చంపనాక ఏమొచ్చింది? బాబాయినే సంపాదించి చంపి ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నాడు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో బాబాయిని చంపి నేరస్తులు ఉన్నారో కూడా తిప్పుకుంటున్నాడు. అంచేత అదే నిదర్శనం. ఈయన రాజకీయం అంతా కూడా శవరాజకీయాలు చేస్తూ ఉంటాడు, తప్పుని తిరగడానికి చూస్తూ ఉంటాడు.